హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో బెండకాయ పులుసు అండి, ఉప్పుల పండుతోనండి. ఈ పండుతో చేపల పులుసు పెట్టుకున్నా ఏ పులుసు అన్నా పెట్టుకోండి చాలా బాగుంటుంది. చింతపండు ఒకసారి కడిగేసుకునండి నానబెట్టుకుంటామేనండి. ఒక 5 నిమిషాల్లో నానిపోతుంది ఈ పండు. చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుంటాను. నూనె వేసేసుకున్నానండి. ఇందులో నేను పసుపు వేసుకుంటాను. పసుపు ఇలా వేసుకుంటే నాకు ఇష్టం. పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి యాగనివ్వాలండి. పచ్చిమిర్చి ఇలా యాగనిస్తాయండి. పచ్చిమిర్చి కూడా తినేయచ్చండి మనం నూనెలో వేగిపోతే. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. కొంచెం బేగ మగ్గాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసేసుకున్నాము. కానీ బెండకాయ ఎప్పుడు ఫ్రై అయితే చేసుకోకూడదండి. బెండకాయ ఎప్పుడైనా సరే ఎగురు కానీ పులుసు కానీ పెట్టుకుంటే మోకాళ్ళలో నొప్పులు కానీ మోకాళ్ళలో జిగురు కానీ అరిగిపోయినా మంచిగా అయితే జిగురు అన్నది పడుతుందండి. ఈ బెండకాయ వల్ల ఫ్రై వల్ల ఏ ఉపయోగం అయితే ఉండదండి. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుంటామే. పూర్వం చక్కగా పులుసులని ఎగురులని పెట్టుకునేవారు. అందుకని అప్పుడు కాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులని కానీ ఉండేవి కాదు. ఇప్పుడు వెరైటీ వంటలు చేస్తుంటే కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు రాకపోతే ఇంకేమొస్తాయండి? షుగర్లు బీపీలు తప్ప. అందుకనే పూర్వం వంటలే చేసుకోవాలండి మనం. మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు బెండకాయ పులుసు తినాలి, బెండకాయ ఎగురు తినాలి అని చెప్తారు? అందుకే ఇందులో ఉన్న జిగురు అన్నది పోకుండా ఉంటుంది కాబట్టి మనకు మోకాళ్ళలో నొప్పులు చేతుల నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నది ఉండదండి. బెండకాయలు మగ్గుతున్నాయి చూడండి. అందుకేనండి పిజ్జాలు బర్గర్లు అవన్నీ ఏమీ తినకూడదు. ఎందుకంటే అది మైదా దుంపతోనే తయారవుతుంది కాబట్టి పిండి మనకి కాళ్ళ నొప్పులు షుగర్లు అన్నీ వస్తున్నాయి. చిన్నప్పుడు చూడండి మన ఇంట్లో పరమాన్నం చేసి పెట్టేవారు. ఒక బిందుడు చేసేవారు మా ఇంట్లో అయితే. మా చిన్నప్పుడు కంచాల్లో అన్నం తిన్నట్టు పెట్టేవారు. ఇప్పుడు షుగర్లు అంటున్నారు, బీపీలు అంటున్నారు. అప్పుడు తిన్న రోజులే బాగున్నాయండి ఇవన్నీ. ఇప్పుడు ఏదన్నా తినాలన్నా ఏదైనా ముట్టుకోవాలన్నా బీపీలు షుగర్లు ఇంకోటి ఏంటి ఆస్మాలు అన్నీ వస్తున్నాయి. అందుకనే పెద్దవాళ్ళ వంటలు ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. వాళ్ళ వంటలు ఎప్పుడు మనం చేసుకుంటూనే ఉండాలి అప్పుడప్పుడు. అందుకనే బెండకాయ ఫ్రై చేస్తాం. ఏ ప్రయోజనం అయితే ఉండదండి. ఏదో పిల్లలు తింటారు అని చేయడమే తప్ప ప్రయోజనం అయితే లేదు. దీనివల్ల మనకి కాళ్ళల్లో జిగురు అన్నది పడుతుంది, మావు చేపుల్లో జిగురు అన్నది పడుతుంది. కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్నది ఉండదండి బెండకాయ వల్ల అయితే. ఎవరికన్నా కాళ్ళ నొప్పులు ఉన్నా కాళ్ళలో జిగురులు అరిగిపోయినా బెండకాయ వారానికి 3 సార్లు తినండి. అది ఇగురు పులుసు తినండి. ఫ్రై అయితే అస్సలు తినదు. ఫ్రై దాంట్లో ఏమి ఉండదండి, డ్రై అయిపోయి ఉంటుంది. అదే పులుసు ఇగురు అయితే ఇగురులో బాగుంటుందండి జిగురు అయితే. అందుకని ఇగురు అన్నదే ఎక్కువ వండుకోండి. పులుసు కూడా వండుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే పులుసు ఏముంది పులిపే కాబట్టి దాని బ్యాలెన్స్ అయితే చేసేస్తుందండి. మనం ఏమన్నా తినాలి అన్నప్పుడండి మనం తినేయాలి. మన శరీరం అన్నది ఎప్పుడూ బాధ పెట్టకూడదంటండి. జిమ్మ అని ఒకటి ఉంటుందంటండి మనలోని. దాన్ని ఎప్పుడు నిరాశ అన్నది జన్మ అన్నది ఉసూరు అన్నది పెట్టకూడదంటండి. దాన్ని ఎప్పుడన్నా మీరు ఏదైనా షుగర్ ఉన్నదనుకోండి, మీకు ఎప్పుడన్నా ఏదైనా తినాలి అని అనిపించింది అనుకోండి, తినేయడమేనండి. మనం పూర్తిగా తృప్తిగా తినేసి ఆ రోజు ఏం చేస్తుంది? ఏమి చేయదు. అది ఆ జన్మని తృప్తి అన్నది పరచాలంటండి దాన్ని. అందుకనే మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే అద్దాకలతో లెక్కకూడదమ్మా, తినేదేదో పూర్తిగా తినాలి అని చెప్తారు మాకు. ఈ షుగర్ ఏమన్నా చేసేస్తుందేమో అని భయపడతారేమో. ఎప్పుడు దేనికి భయపడకూడదండి. ఇది మా అన్న ఏం చేస్తుంది అని ధైర్యంగా ఉండాలండి. ఎప్పుడన్నా సరే ధైర్యంగా ఉంటేనే మనం ఏదన్నా సాధించగలం. షుగర్నైనా అంతే. ఉన్నాయి కదా టాబ్లెట్లు వాడతామే. ఆ రోజు ఆ పూట పూర్తిగా తృప్తిగా తినేసేసి సాయంత్రం ఏముందో చపాతీ తింటామే లైట్గా, లేకపోతే రైస్ లైట్గా తింటామే. తెల్లని జీవితం ఎందుకండి మనకి? 20 ఏళ్ళు బతికినా వేస్టే, 10 ఏళ్ళు బతికినా కష్టమే. దానికంటే తిన్నప్పుడే మనుషులు మంచిగా ఉంటారు. దేనికి మనం భయం అన్నది పడకూడదు. బెండకాయలు మగ్గిపోయినాయండి. కారం వేసేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం తిప్పుకొని దాన్ని కొంచెం నూనెలో మగ్గనిచ్చాక వాటర్ పోసుకోవాలండి.
చూడండి, ఒక నిమిషం కారం అన్నది బాగా పట్టేసిందండి. ఇలా ముక్కలకు పడితేనే కారం టేస్టీ అన్నది ఉంటుందండి. కూర ఏదన్నా కూర రుచిగా అన్నది ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. బెండకాయ అన్నది కుక్ అయిపోయిందండి వాటర్లో. ఇప్పుడు మనం చింతపండు పులుసు అన్నది వేసేసుకోవాలండి. చింతపండు పులుసు అయితే వేసానండి. ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. బాగా స్లో మంట మీద మరగనిస్తే మంచి టేస్ట్ అన్నది ఉంటుందండి. బెండకాయ పులుసు అన్నది ఉడుకుతుందండి బాగా. చూడండి, ఉడికిపోయింది. చుట్టూ ఆయిల్ అన్నది వచ్చేసింది చూసారండి. ఇప్పుడు మనం చిక్కుపడాలి అంటే కొంచెం మూత తీసేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ అన్నది చేసుకోవాలండి. ఇలాగా చూసారా, ఆయిల్ అయితే ఎలాగొచ్చేసిందా మనకి, అంటే పులుసు అన్నది అయిపోయింది మనకి. కొంచెం దగ్గర పడితే చిక్క పడితే చాలండి. ఉప్పు అన్నది సరిపోలేదండి, వాసన అయితే వస్తుంది. ఉప్పు సప్పగానే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. కొంతమందికి తెలిసిపోతుందండి ఉప్పు లేకపోయినా వాసన బట్టి. బెండకాయ పులుసు అయితే అయిపోయిందండి. అదిగో నూనె అంతా తేరిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీర వేసేసుకుంటామేనండి, సర్వ్ చేసేసుకుంటామే. దీనివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ అన్నది వస్తుందండి బెండకాయ పులుసు. ఇది ఇప్పుడు కదండి, సాయంత్రం తింటే చాలా బాగుంటుంది. పొద్దున్న వండుకొని బెండకాయ పులుసు రెడీ.